ప్రపంచం మొత్తం ఆసక్తిగా వేచి చూస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, పీటర్ పార్కర్ అనే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని ప్రపంచం మొత్తం మర్చిపోయాక స్పైడర్ మ్యాన్ పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతలో పడి తనకంటూ ఓ సొంత జీవితం, సంతోషం లేకుండా చేసుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా తన వల్ల ప్రమాదంలో పడుతుందని తెలిసి దూరంగా ఉంటాడు. మరోవైపు పీటర్ లవర్ ఎంజే తన గతం పూర్తిగా మర్చిపోతుంది. సరిగా ఇలాంటి సమయంలోనే ఒక భయంకరమైన కొత్త శత్రువు నగరంలోకి అడుగు పెడతాడు. దానివల్ల పాత గాయాలు మళ్ళీ రేగుతాయి. తన శక్తులతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా పరీక్షించే ఈ కొత్త సవాళ్ల మధ్య పీటర్ ఎలా నెగ్గుకొచ్చాడు, న్యూయార్క్ నగరాన్ని కాపాడుకునే ఈ పోరాటంలో అతను ఏం చేశాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా చేసిన మంచి పని ఏంటంటే, గత చిత్రం నో వే హోమ్ సాధించిన భారీ విజయాన్ని మళ్ళీ రిపీట్ చేయాలని చూడకపోవడం. పాత పాత్రలను తీసుకొచ్చే మ్యాజిక్ చేద్దామనే ఆలోచన పక్కకు పెట్టి పీటర్ తన జీవితాన్ని 0 నుంచి ఎలా మొదలెట్టాడనే దానిపైనే దర్శకుడు పూర్తిగా దృష్టి పెట్టాడు. హీరో ఒంటరితనాన్ని కావాలని సానుభూతి కోసం వాడుకోకుండా కథలో చాలా సహజంగా కలిపేశాడు. దానివల్ల అతనికి ఎదురయ్యే చిన్న కష్టం కూడా మనకు బాధను కలిగిస్తుంది. అతను సాధించే విజయం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కువ హడావిడి పడకుండా, వరుస పెట్టి పేలుళ్ళు, ఫైట్లు లాంటివి పెట్టకుండా ఎమోషన్ పండాల్సిన చోట కథను నెమ్మదిగా నడిపించిన విధానం చాలా ఆకట్టుకుంటుంది. సినిమాలో పెద్దగా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ లేకపోయినా పాత్రలను పరిచయం చేసిన విధానం, నెమ్మదిగా కథను నడిపించిన తీరు ఆడియన్స్ను కట్టిపడేస్తోంది. ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ రియలిస్టిక్గా ఉండడం. మరో భారీ సూపర్ హీరో సినిమాలా కాకుండా పీటర్ పడే కష్టాల మీద ఇది ఎక్కువ ఫోకస్ చేస్తుంది. బ్రాండ్ న్యూ డేలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ప్రతి ముఖ్యమైన సీన్ను విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో రేంజ్కి తీసుకెళ్లాయి. ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు మార్వెల్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఇస్తూ, ఇంకోవైపు ముసుగు వెనక ఉన్న సాధారణ మనిషి బాధను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో కథనం అద్భుతంగా బ్యాలెన్స్ అయింది. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి కాస్త రొటీన్ మార్వెల్ ఫార్ములా కనిపించి స్క్రీన్ మీద మరీ ఎక్కువ పాత్రలతో కాస్త గందరగోళంగా అనిపిస్తాం. కొన్ని ట్విస్టులు మరీ ఈజీగా అయిపోయినట్లు అనిపిస్తాయి. అలాగే ఒకరిద్దరు సహాయక నటులకు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేది. కానీ ఇవి సినిమాను కిందకు లాగేంత పెద్ద తప్పులైతే కావు. మొత్తానికి స్పైడర్ మ్యాన్ పాత్రను ఒక మెట్టు పైకి ఎక్కించి మరింత పరిణితి చెందిన వాడిగా చూపించడంలో స్క్రీన్ ప్లే 100% సఫలమైందనే చెప్పాలి. ఈ సినిమాకు అతిపెద్ద బలం టామ్ హాలండ్. స్పైడర్ మ్యాన్ పాత్రలో అతను పూర్తిగా ఒదిగిపోయాడనే చెప్పాలి. ఒకవైపు అమాయకత్వం, తనపై తనే జోకులు వేసుకోవడం, మరోవైపు ఎమోషనల్ సీన్స్లో కంటదడి పెట్టించడం అద్భుతంగా చేశాడు. ఎలాంటి భారీ హంగులు, మల్టీవర్స్ మ్యాజిక్ లేకుండానే తన నటనతో సినిమాను నిలబెట్టాడు. ఇప్పటి వరకు అతను చేసిన స్పైడర్ మ్యాన్ సినిమాలో ఇదే అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా చక్కగా నటించారు. సూపర్ హీరో గందరగోళం మధ్యలో కూడా కథలోని ఎమోషన్స్ ఎక్కడా దారి తప్పకుండా మానవ సంబంధాల విలువ తెలిసేలా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఈ మధ్య వచ్చిన కొన్ని మార్వెల్ సినిమాలతో పోలిస్తే దీని విజువల్స్ చాలా స్పష్టంగా, సహజంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మరీ అతిగా లేకుండా నీట్గా కుదిరాయి. గాల్లో వెబ్ విసురుకుంటూ వెళ్లే సీన్స్ థియేటర్లో ప్రేక్షకులతో ఖచ్చితంగా విజిల్స్ వేయిస్తాయి. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రొటీన్ గ్రాఫిక్స్ ఫైట్స్లా కాకుండా స్పైడర్ మ్యాన్ ఒరిజినల్ కదలికలకు, వేగానికి తగ్గట్టుగా ఫైట్స్ డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎమోషనల్ సీన్స్లో మనసును కదిలించి భారీ యాక్షన్ బ్లాక్స్లో థియేటర్ను దద్దరిల్లిపోయేలా చేస్తాం. ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. దర్శకుడి పనితనం, కాన్ఫిడెన్స్ అడుగడుగునా కనిపిస్తాం. ఇక ఓవరాల్గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ.